ఆదికాండం 16 అధ్యాయం. ఆదికాండం 16 స్టార్ట్. ముగ్గురు వ్యక్తులు నేను చూపించాలని ఆశిస్తున్నాను. తొందరపడిన వ్యక్తులు, తొందరపాటు. ఈరోజు అంశము తొందరపాటు. 2 నిమిషాలు ముగిస్తాను. 2 నిమిషాల్లో కనుక దాన్ని గమనించండి. అబ్రహాం ఆదికాండం 16 అధ్యాయం 1 నుంచి. ఆదికాండము 16 అధ్యాయం 1 నుంచి. ఆదికాండం 16 అధ్యాయం 1 నుంచి. అబ్రాము భార్య అయిన సారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు ఆగరను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా సారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలుగవచ్చునని అబ్రాహాముతో చెప్పాను. అబ్రాము సారయి మాట వినెను. గమనించేది అబ్రహాం తన బిడ్డస్తా దేవుడు చెప్పాడు, వాగ్దానం చేశాడు. ఇస్రాయేలు వారిని నేను బిడ్డస్తాను చేస్తాను, ఆకాశం నుంచి వచ్చాడు, నీకు బిడ్డస్తాను కంగారు పడని చెప్తే ఏం చేస్తాంటే అబ్రహాం కంగారు పడే అబ్రహాం కంగారు పడాలి, నిరీక్షిస్తున్నాడు. కానీ భార్య అనిపిస్తుందా? భార్య తొందరపడి ఏం చేసిందంటే, అబ్బాయి నీకేమో 100 సంవత్సరాలు, నాకు 90 సంవత్సరాలు, మన పిల్లలు పుడతారు, మన ఇంట్లో ఐగుప్తురాలన్న దాసం కాబట్టి ఐగుప్తురాలు విగ్రహాలు ఆమె ముందు మన దాసి. కానీ ఏం పేరు అనలేదు, ఆగరు ఐగుప్తురాలు. కనుక ఆమె అంటే నాకు బిడ్డలు కన్నంత అది అని వెళ్ళాడు. పాపం బాధ్య మనం చెప్తామే మంచి అడ్డు కది అనలేదు, తెరపలే ఎట్టి 2 వారికి తప్పు అని అనుకో అని గద్దించలే. మంచి బాగా తెచ్చిందా బాగా మా ఆడ వెళ్ళిపోయి ఆమెకు పెళ్లి చేసుకుని ఆమె సుఖింది. ఆమెకు బిడ్డలు కాదు, ఆగకి బిడ్డలు కన్నారు. కానీ ఇంకా సారాకి బిడ్డలేదు. మళ్ళీ ఆమె చేసింది, నేను నమ్మకద్దావా, నువ్వు నన్ను భయపిస్తా, నువ్వు ఇంట్లో చెప్పు బిడ్డలు కన్నా వెళ్ళిపోయి మళ్ళీ ఎవరో చంపించింది ఆమె అసహించుకుంది. ఆగని కూడా అసహించుకుంది. ముందెందుకు చేయాలి, తను ఎందుకు అసహించుకోవాలి? అది ఇంట్లో తోసింది. తోసిందా అది ఆమె బిడ్డ పుట్టారు. ఆమె ఇంకా బిడ్డ పుట్టారు. అది ఆఖరిగా వచ్చింది ఇస్సాకని బిడ్డ పోయి వీళ్ళని సారాకి నేను పెట్టేది ఒకే బిడ్డ పెట్టాడు. దేశం తర్వాత కనుక తొందరపడ్డ వాళ్ళు అనిచేస్తే ఇప్పుడు కూడా ఉంది. ఆగడేమో దాసిగారు, ఏమో ఇప్పుడు కూడా ఇరాన్ దేశాలు అలాగే ఇంకా అనేక దేశాలు గొడవలు అయిపోతున్నాయి. అంటే ఈ ఆడే సంతానం వేరు, కానీ ఇస్సాక్ సంత ఇస్మాయిల్ సంత 2 సంతానం. ఇస్సాక్ సంత ఇస్మాయిల్ సంత కానీ 2 సంతానం యోధాలు. కానీ ఆఖరి గొడవ అయిపోయింది. నిజం తొందరపడదు. ఇప్పుడు కూడా ఆ గొడవ ఎప్పుడు ఈ సమయం కూడా దెబ్బలు తోలుకోవాలని క్రైస్తవుడు ఇప్పుడు పెద్దవాడే తల్లిద్దరు రాగం. ఇప్పుడు చూడండి, ఇరాక్, ఇరాన్, లిబియా రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడ ఇంకా యుద్ధాలు జరుగుతుంది అక్కడ. కానీ మన వ్యక్తి తొందరపడి భర్తని ప్రోత్సహించింది. భర్తను ఏం చేసింది? ప్రోత్సహించిందండి. ప్రోత్సహించకూడదు. భర్త లేదంటే ప్రోత్సహించు, పాపాన్ని ప్రోత్సహించుకోండి, మంచిగా ప్రోత్సహించు. నీకు బిడ్డలేదు అనుకోలేదు అని చెప్పి మళ్ళీ తిరిగి మళ్ళీ దాని సంసారం చేసి మళ్ళీ పిలిచేసి దౌర్భాగ్యండి. తొందరపడకూడదు. చాలా మంది తొందరపడతారు. తొందరపడకుండా ఏం చేసిందంటే అన్న ఏం చేసి ఇంటిలో నుంచి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసి ప్రార్థన చేసి ఏం జరిగింది? ఈ బిడ్డ అన్న ఏం చేసి బిడ్డ పెట్టిందండి. అలాగే ప్రార్థన చేయలేదు. ఎవరి మంది ప్రార్థన చేసి చాలా ఎవరి మంది ప్రార్థన చేయలేదు. భర్త ప్రోత్సహించి తొందరపడదు. ఎప్పుడు జీవితాంతో కూడా అక్కడ సోదరులు. కానీ నేను తొందరపడదు. ఇక్కడ భర్త ఏదో నువ్వు గర్తించు పడిపోడు, గర్తించు. నీ వ్యక్తిత్వం అంతేగాని మళ్ళీ తిరిగి కొత్త నాకే మా అమ్మగారు మా తండ్రి నన్ను పోషిస్తారు పోతప్పో అని అనుకోదాన్ని జాగ్రత్త స్త్రీలు జాగ్రత్త. కానీ తొందరపడి తన సంతానం పాటు చేసుకున్నాండి. హల్లెలూయా బిడ్డలు ప్రోత్సహించారు. చాలా పిల్లలు కూడా ఎప్పుడు ప్రోత్సహించకూడదు. తప్పు చేస్తాను గర్తించండి. పిల్లలు కూడా చాలా ఎవరు చాలా రకాలుగా తిరుగుతారు, రకాలుగా నీకు తెలుస్తుంది. నీకు తెలుస్తుంది తల్లిగా ఆమెతో చెప్పు కానీ ఏం చేయాలంటే ఆమె గర్దించి ఇంకొక లెవెల్లో పెట్టాలి. తెలుస్తుంది. హల్లెలూయా తొందరపాటు వల్ల ఏంటి అబ్రాహాం కుటుంబం చాలా నాశనం. తర్వాత దేవుడు మరి కనిపించి అబ్రాహాం 100 సంవత్సరం పెట్టించారు. మరి సత్యవాడు దేశంతో హల్లెలూయా అని పెట్టి మా సత్య చేసుకుని అగని పెట్టి తప్పు చేసిన గర్తించాను. భార్య తప్పు చేస్తే గర్తించి ఒక దాన్ని పెట్టుకోండి.
భర్త కట్టించారు ఆయన తెచ్చుకోండి నీ బిడ్డ మీకు కొట్టాడు ఎవరొకడు నేటాడు నీకు సంతోషంగా తెలియదు అని పక్కన చూసుకోవద్దు దేవుడు తొందరపడుకోలేదు అటువంటి ఎవరు ఎక్కడున్నారా వచ్చి గమనించండి మీ జీవితం మార్చుకొని ప్రేమించండి దేవుడు దాదాలి పాపం చేయని ప్రోత్సహించడం తొందరపాటు అంటే తొందరపాటు అబ్రాహ్మ జీవితం చాలా పతనం అయిపోయింది తర్వాత పశ్చాత్తపడి దేవుడు ఏం చేసేది మన తిరిగి అతని విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు దేవుడు దాదాలి అబ్రాహం దేవుని నమ్మను అది అతనికి నీతిగా విశ్వాసులకు తండ్రిగా పిలబడ్డాడు తప్పితానికి కాబట్టి విశ్వాసం అయిపోయింది మార్చుకుంది చేస్తే తప్పితానికి ముందే ఏ రకమైన కుటుంబ వ్యవహారాలు చాలా జాగ్రత్తలు దేవుడు హెచ్చరిస్తున్నాను అది పురుషులు కూడా హెచ్చరిస్తున్నాను జీవితం తొందరపడి పడుకోండి సంవత్సరం చాలా జాగ్రత్త రెండోదిగా నరకంగా ఉంటుంది నిరకంగాను 2:12 పన్నెండు నిరకమైన 2:12 నిరకంగాను 2:12 ఎవడనూ లేకపోగా చెప్పండి ఐగుప్తుని చంపి ఇసుకలో వాని కప్పిపెట్టు. నిర్గమకాండము 2వ అధ్యాయము 12. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వాని కప్పిపెట్టాడు. మరునాడు అతడు బయటికి నడిచి వెళ్ళుచుండగా హెబ్రీయులైన మనుషులిద్దరూ పొట్లాడుచుండేది. అప్పుడు అతడు అన్యాయం చేసేవారిని చూసి నీవేళ నీ పొరుగువారిని కుట్టుచున్నావని అడుగగా అతడు మా మీద నిన్ను అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తుని చంపినట్లు నన్ను చంపాలని అనుకుంటున్నావా అని అడిగాను. అందుకు మోషే నిశ్చయమా ఈ సంగతి బయలుపడినందుకు భయపడింది. మోషే దేవుడు ఏర్పరచుకున్నాడు. మోషే దేవుడు పంపించాడు. దేవుడు అతన్ని పంపించే ముందు మోషేని పంపించే ముందు పుట్టిన తర్వాత పెరిగిన తర్వాత 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇది 40 సంవత్సరాలకు ఐగుప్తు యొక్క దీంట్లో ప్యాలెస్ మేడలు బ్రతికాడు. అది లోపల ఏం తెలియదు. ఒకరోజు బయటకు వచ్చాడు. అతను ఐగుప్తు రాజు యొక్క మేడలు పెరిగాడు. 11 మంది పెళ్లి చేసుకున్నాడు. చూసుకున్న తర్వాత ఈ లోపల ఏం తెలియదు. బయటకు వచ్చాడు. బయటకు వచ్చి చూశాడు. అటు ఇటు అందరూ చూస్తే ఒక దిక్కున ఇద్దరు దెబ్బలున్నారు. ఎబ్రియుడు ఐగుప్తుడు. ఎబ్రియుడు దేవుడు పెట్టు. ఐగుప్తు అని విగ్రహాలు. అది ఎంత దెబ్బలుంటే ఎబ్రియుడిని రక్షించేందుకు ఐగుప్తు చంపేసి ఇసుక కప్పెట్టేసి వెళ్ళిపోయాడు. అది ఎక్కువ దిక్కు మనం వెళ్తాడు. ఇప్పుడు దెబ్బలుంటే మధ్యలో వెళ్తే నువ్వు ఐగుప్తు చంపేసి ఇసుక కప్పెట్టేసి కదా ఇసుక అలాగే మా అమ్మ చేద్దామనుకున్నావా అని వెంటనే తెలిసిపోతే రాజు చంపేస్తాను భయపడిపోయి అతను పారిపోయాడు. ఇక్కడ మన వ్యక్తిగత జీవితంలో చూడు మోషే ఏర్పరచబడ్డవాడు, పిలబడ్డవాడు. గర్భంలో ఆశ్రయించాడు. ఇచ్చంటే బిడ్డిస్తాడు అని దేవుడు ఆ విధంగా దేవుడు ఇచ్చేసంటే బిడ్డ పుట్టినంత అతను చేసేది. పెళ్లి ఏం చేస్తుందంటే ఆమె ధర్మశాస్త్రం పోయింది. ఆ పెళ్లి వల్ల పెరిగాడు. పెళ్లి పాలించింది అక్కడ దారిగా ఉండింది అనమాట. దాని పెద్ద కథ దర్శనం నుంచి అతను దేవుడి ఏర్పరచు బిడ్డ ప్రభుత్వం ఏర్పరిచిన బిడ్డ అది తెలియక చేసినాడు. అక్కడి నుంచి పారిపోయాడు. తొందరపడ్డాడు. దేవుడు బిడ్డది ప్రభు బిడ్డ ఏమవుతాయి. రాజుగారు ప్యాలెస్లో ఎక్కినవాడు. అన్ని సర్వజ్ఞానం తెలిసినవాడు. అన్ని తెలిసినవాడు. కానీ ఈరోజు ఏం చేయాలి? కోపం వచ్చేసి అది దెబ్బలుకుంటే ఎప్పుడు చంపేస్తావా? ఈ కోపం చంపేసి గమనించండి. మన వ్యక్తిగత జీవితంలో దేవుడిని ఏర్పరచుకొని దేవుడిని దీవించాడు. నేను కోపం పెట్టి నేను అవిధేయ పెట్టి నీకు మంచిదని నేను యథాత్మ దేవుడు నమ్ముకున్నా, ప్రభు నమ్ముకున్నా. నేను తొందరపడి ఇద్దరు ఆశ్రయించుకోడు, తొందరపడి ఇద్దరు దేశించుకోడు, ఇద్దరు అన్యాన్ని దూషించుకోడు. చేసి గమనించాను. అది ఏం చేస్తారు? అదే కొట్టుకొని చేసుకుంటే ఏం చేసుకుంటాం? మనకెందుకు, నీకెందుకు? నీ పక్క వాళ్ళు, నీ పొరుగు వాళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. మా వీధిలో ఉంది. మా వీధిలో చాలా మంది సెంటర్లో కొట్టుకొని తిట్టుకుంటారు. రోజు రాత్రి ఏదో గొడవ జరుగుతుంది. మా వీధిలో ఏదో గొడవ జరుగుతుంది. ఎలా బయట కాదు అది వేసుకుంటాం. మంచిగా వెళ్ళాలిగా నిమిత్త నేను ముందు నేను పోలీసులు తీసుకెళ్ళిపోతాను. జాగ్రత్త
నీ వ్యక్తిగత జీవితం ఎప్పుడు కలిసి నీ పరిస్థితి కాపాడుకో, నిరసనలు కాపాడుకో, మంచిగెళ్ళి గొడవ తెచ్చుకుని నీ జీవితం ఎత్తిపెట్టి నెత్తి పెట్టుకో. దేంతో హల్లెలూయా. మోసి నెత్తి పెట్టుకుని పారిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు. మామగారు ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ 20 సంవత్సరం కొన్ని చేశారు. కానీ బాగా పాసిపోయి చేశారు. గొర్రెలు కాసాడు. అప్పుడు గొర్రెలు కాస్తుండగా దేవుడు మనిషితో మాట్లాడాడు. దేశంతో హల్లెలూయా. ఎక్కడ వదిలిపెట్టండి, ఎక్కడికి వెళ్ళి మనం వదిలిపెట్టండి. దేవుడిని ఏర్పాటు ఉన్నామంటే ఎంత పాపం చేసి ఎంత పని చేస్తే అక్కడ ఏదో పట్టుకుంటుందా మా జాగ్రత్త. ఏదో పట్టు నీతో మాట్లాడతా దేవుడు. నీ తొందరపడి వల్ల చాలా విషయాలు కోల్పోతున్నా. నీ తొందరపడి నీ మాట తెలుసు, నీ చూపు తెలుసు, నీ వాక్యం తెలుసు. మంచివాడు యథార్థవంతుడు. ఎక్కువ జీవితం తొందరపడితే నీ జీవితంలో విశ్వాసం కోల్పోతావు, ప్రార్థన జీవితం కోల్పోతావు, ఆత్మ జీవితం కోల్పోతావు. నువ్వు దేవుడి యొక్క ఏర్పాటు ఉన్నావు కాబట్టి నువ్వు రక్షించబడ్డావు. ఎవరిని రక్షించబడ్డావు. ఇక్కడ ఉన్న చాలా మంది దేవుడి ఏర్పాటు ఉన్నావు కానీ పంపించవచ్చు. ఎవరు రాలేదు. ఎంతమంది రాగలుగుతున్నారా? రాలేదు. గమనించండి. వ్యక్తిగా చేసుకోవా, నా వ్యక్తిగా చెంది నాకు కావాలి ప్రభా. నేను తొందరపడి పెడతాను. నా కోపం చాలా ఉద్యోగం వారిని కూడా చుట్టుకట్టండి బతుకులాగా అని చెప్పండి. అది బరిమాడానికి ఇష్టం అంటే కోపం ఎంతో తీసుకెళ్ళి దూరే తీసుకొని అక్కడ కొట్టుకుని ఎక్కడ గొర్రెలు కాసుకున్నా పొలంలో దేశం దాదాపు పొదలో దేవుడు మాట్లాడు. అప్పుడు దేవుడు ఏర్పాటు చేసి ఇజ్రాయెల్ అప్పగించే దేవుడు అతను నడిపించాడు. కనుక అటు మనిషి కూడా తొందరపడదు. కనుక మన వ్యక్తి జీవితం తొందరపడతాం. എല്ലാ తండ్రి రెండు నమస్కరిస్తున్నాను. వ్యక్తి జీవితం రెండు నమస్కరిస్తున్నాను. నీ జీవితం తొందరపడద్దు. దేవుడు క్రైస్తలారా, దేవుడి బిడ్డలారా, నువ్వు ఎక్కడున్నా ఈ దేశం అంత దేశం ఎక్కడున్నా సరే నా జీవితం తొందరపడతాను అని ఎత్తుగా వచ్చే తప్పడి వస్తా. మూడోదిగా మత్స్యమైన కదా మరి ఉంటుంది. అదే ఉంటుంది 13-16 ఉంటుంది. అక్కడ ఏం జరిగింది, ఇంకా వ్యక్తిని మీకు పరిస్థితి రాసిన మత్స్యమైన కదా 13-16 3 అధ్యాయులు ఉంటుంది. అది ఇంకా చదువుకొని టైం లేదు. ఇక్కడ దర్శనం గమనించండి. అక్కడ సౌరుని రాజు ఉంటాడు. సౌరుని మహారాజు ఉంటాడు. సౌరుని మహారాజు ఉంటాడు. ఆ సౌరుని మహారాజు మీదకి ఏంటంటే ఆ దేశం మీదకి ఇద్దరు ఫిలిస్తీన్లు అమ్మాయిలు అనేకులు యుద్ధం వస్తే ఏం చేస్తుండే యుద్ధం చేయకపోతే అప్పుడు అది అవతల యుద్ధం వచ్చి సవాల్ చేస్తాడు. 4 రోజులు సవాల్ చేస్తాడు. ఎవరు యుద్ధానికి వెళ్ళకపోతున్నారు. ఒక అబ్బాయి వచ్చి చిన్న అబ్బాయి గొర్రెలు కాసిన వ్యక్తి వచ్చి అయ్యా నేను అతని మీద యుద్ధానికి వెళ్తాను సౌలు చెప్తే అది నువ్వు వెళ్ళు అని చెప్పి అది పంపించి ఎవరైతే గొర్రెలు కాపరి దేశం హల్లెలూయా గొర్రెలు కాసురు పెద్దలు కనమని బిడ్డలు ఆఖరివాడు. అతను ఎప్పుడు ప్రార్థనలు ఉండేవాడు. చిత్తాలు వాయిస్తూ దేవుడు సిద్ధిస్తాడు. దేవుడు ఆత్మను దేవుడు శక్తికున్నాడు. అని ఏం చేశాడు, వెళ్ళాడు వెళ్ళేదని పెద్ద వ్యక్తున్నాడు. అంటే చిన్న రాత్రి కొట్టారు చెప్పేసాడు. దేశంతో హల్లెలూయా చెప్పేసినట్టే రాజుగారు కుటుంబానికి ఇచ్చి పెళ్లి చేసేసారు. దేశంతో హల్లెలూయా గొర్రెలు కాబట్టి రాజుగారి అట్లా గొర్రెలు రాజుగారికి అల్లుడైపోతే మామగారికి కోపం వచ్చింది. మామగా అందరూ కూడా దావికి 1000 సంవత్సరాలు దాన్ని ఇచ్చేస్తున్నా దావికి ఇచ్చేస్తాయో ఎంతమంది 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు చుట్టూ దేవుడు గొప్పవాడు పొగుడుతుంటే మామగారు కోపం వచ్చింది. నేను రాజునగా ఇంకా రాజావులని ఏమలేదు. కుర్రాడు బచ్చగాడు గొర్రెలు కాబట్టి ఆయన పెళ్లి చేసినాను. ఈ నెల చంపేయాలని చూడండి. మంచి దేశం మంచి చేశాడు. రాజుగారు మంచి చేశాడు. రాజుగారు అల్లుడే వాడు. మామగారు అతను మీద చేసి రస్సీ పెట్టి చంపడానికి ప్రయత్నం చేశాడు. చూసారు, చంపడానికి ప్రయత్నం చేశాడు. దేశంతో హల్లెలూయా తొందరపడి ఏం చేశాడంటే నేను మామగారు చంపడానికి ప్రయత్నం చేశాడు. మంచి పని చేశాడు. యథార్థం పని చేశాడు. ఎక్కడో అట్టడున్నాడు వచ్చి దేశాన్ని కాపాడాడు, రాజ్యాన్ని కాపాడాడు. గొర్రె పెద్ద యుద్ధస్తుడి మీద తిరగబడ్డాడు. కానీ ఎక్కువ జీవితం అనేక విషయాలను బాధపడుతున్నాడు. కానీ పక్షాన దేవుడు పనిచేస్తున్నాడు. దేశంతో హల్లెలూయా చేసేది మంచి చేసి చంపేది ప్రయత్నం చేశాడు. అది అభివృద్ధి ఏం చేసేది తొందరపడ్డాడు. సౌలుగా ఏం చేసేది తొందరపడ్డాడు. మన వ్యక్తిగత జీవితం మన కుటుంబంలో ఏదైనా జరిగితే కానీ అది ఆ అబ్బాయి చాలా మంచిదమ్మా. అల్లుడే మంచిది
మళ్ళీ మంచిదా నాకు మంచి కదా అప్పుడే మంచిదా నాకు తిరగబడిపోతున్నాను వద్దు దేశ దాదాపు సమరేంటిది తిరగబడిపోయాడు నేను రాజుగానుగా అతని మీద అతన్ని పొగుడుతున్నాను అమ్మ చిన్నవాడైన పిల్లగా పెద్ద కార్యం చేశాడు చిన్నవాడైన పిల్లగా పెద్ద కార్యము చేసి పొగుడుతున్నా అస్సు వచ్చేసి చెప్పండి తొందరపడి 3 సార్లు బాగా ఇస్తారు ఈసారి 3 సార్లు తప్పించుకున్నాడు ఆగి మొత్తం అతను సమయంలో వ్యక్తి వచ్చి అతను అభిషేకించాడు దేశంలో భక్తిపరుడు ఎవరికి వచ్చిన పిల్లలు ఉన్నారు ఎవరి పిల్లలు అభిషేకించారు ఇతను రాజు సమయంలో అభిషేకించారు రాజు అభిషేకించారు అభిషేకించారు తర్వాత చనిపోయిన తర్వాత మన ఇజ్రాయెల్ వచ్చి అతను మళ్ళీ రెండోసారి అభిషేకించారు అభిషేకించిన తర్వాత మొత్తం రాజు సౌలే ఆఖరికి ఆగేశారు అది ఇద్దరు వెళ్ళిన తర్వాత ఇద్దరు వచ్చేదంటే పట్టుకున్నారు సౌలుగా పట్టుకుంటే అబ్బాయి నన్ను చెప్పకూడదు నేను చెప్పేది పక్కన అతను కత్తిపడి ఆగని కత్తిపడి చచ్చిపోయాడు అది దేశంతో దాదాగా అంతా దౌర్భాగ్య తొందరపడ్డాడు చావచ్చింది ప్రేమించాలి అన్ని ప్రేమించాలి కూతురిని పెళ్లి చేశాడు అటు తొందరగా పొగుడుతున్నారని నా గౌరవ పరిస్థితి పోతాయి వీడి రాజాపతి అశ్రీపడి కూతురి పెడుతుంది కూతురి పెడుతుంది అశ్రీపడి కానీ మన వ్యక్తి చేతిలో అనేక విషయాలు మన చేత తప్పిపోతాడు ఎవరు తక్కువ దృష్టించుకోండి ఎవరు పక్కన కూడా దేశంలో కూడా నీకంటే పెళ్ళి కూడుతున్నాను మీరు సంతరించాలి నీ అన్ని పోగిస్తూ సంతరించాలి నీ భర్త సంతరించాలి సంతరించి వాళ్ళు కీర్తాలు పెట్టారు ఏర్పడింది తొందరపడి ఏంటి బాణం ఎట్టుబడి నేను అర్థం చెప్తున్నాను అర్థం అసలు చదివాడు మన కుటుంబంలో మనకంటే మన పిల్లలు ఎక్కువ చాలా మంది బయట నుంచి ఆయన వీడు బాగా పెట్టుకుంటాడు వీడు తినడు కాదు బాబు తినడు కాదు చెప్తున్నారు పిల్లలు మంచిగా ఉన్నారు పిల్లలు ఉద్యోగం చేస్తున్నారు ఆయన పిల్లలు పొందుతారు కొంతమంది తండ్రిగా వచ్చిందా ఆయన ఆలోచించాను ఆయన ప్రేమించాను ఆయన నాకైనా ఎక్కువ నా పిల్లలు పొందుతున్నారు అని ఎప్పుడు అడుగుతూ ఆలయ కానీ మన వ్యక్తిగత జీవితంలో ప్రేమించారు తొందరపడ్డాడు ఏం చెప్పండి సౌలు తొందరపడ్డాడు తల్లిదండ్రుల చదివాడు మన వ్యక్తిగత మన కుటుంబంలో యేసు వచ్చినప్పుడు సంతరించండి ఆనందించండి అసలు నన్ను అశ్వింటాడు పైకప్పుడు చాలా భక్తిగా అంటారు ఇదిగా అంటారు రాజా పెద్ద రాజే కానీ ఆ చిన్న కొడు పెద్ద అయిపోయాడని అయిపోయాడని ఆయన అశ్వడు మరి అల్లుడు ప్రేమించాలని ప్రేమించుకున్నాను చేస్తా దారేది ప్రేమ మాకు 2 అల్లుడు ఉన్నారు 2 అల్లుడిని ప్రేమిస్తాను 2 అల్లుడి దగ్గర వెళ్తాను ఇంటికి వెళ్తాను 2 అల్లుడు చాలా మంచివాడు ఆయన మంచివాడు తాగుతుంది ఆయన కూడా ప్రేమించాడు ఆయన పెద్దలు అందరూ మా కుటుంబంలో 2 అల్లుడు ఉన్నారు నేను వాళ్ళతో ప్రేమిస్తాను వాళ్ళు ఇప్పుడు దూషణ తెలిసింది నన్నే వాళ్ళు దూషిస్తారు కానీ నా వ్యక్తి జీవితంలో నేను మా కుటుంబాన్ని ప్రేమించుకుంటాను అందిస్తా దైవజనుడిగా చెప్తానని మన దైవజనుడిగా నేను ప్రేమించకపోతే మీరు నన్ను ప్రేమిస్తారండి ప్రేమించలేదు ఆయన కుటుంబం ఆయన ప్రేమించారు చదువు ప్రేమించారు మా చిన్నాడు చనిపోయాడు ఆయన ప్రేమిస్తాను దూరంప్పుడు కూడా నా పెద్దగా అమ్మలోకి వచ్చింది వెళ్ళేవాడు ఈ మధ్య నా మధ్య నేను ఎంత లేకపోతున్నాను కానీ మన వ్యక్తిగా జీవితం మా కుటుంబాన్ని చెప్పండి ఏమన్నా ఏమన్నా ఉన్నదా ప్రేమిస్తున్నా అన్నని ప్రేమిస్తున్నా కొడుకు ప్రేమిస్తున్నా కూతురు ప్రేమిస్తున్నా ఎంతవరకు ప్రేమించగలుగుతున్నా బ్రతుకాల మంచి ప్రేమ చెడిపోయే పరివర్తన ప్రేమ నీటి విడిచిపోదు ప్రేమ డబ్బం మాట్లాడదాం అమ్మాయి ఉండదు అదే పెళ్లి రాసుకుంటూ ఉంటుంది కన్ను చేయాలి ప్రేమకు రాసుకుంటే ముగిలిందా ప్రేమ
తీయాలి. 13వ అధ్యాయం తీశారు. ప్రేమ శాస్త్రి కమ్మంగా మాట్లాడు. ప్రేమ అమ్మాయి ఉండదు. కొరింథీ పత్రిక 13 ప్రేమ మత్సరపడదు. మనిషి ప్రేమ మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం అండి. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నింటికి తాళుకొనును, అన్నింటినీ నమ్మును, అన్నింటినీ నిరీక్షించును, అన్నింటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలం నుండును. అన్నింటినీ తాళుకొనును, అన్నింటినీ నమ్మును, అన్ని నమ్ముతారు ప్రేమ. అన్నింటినీ నిరీక్షించును, అన్నింటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలం ప్రేమ శాశ్వత కాలం. ప్రేమ శాశ్వత కాలం. యేసుతో అంచేతే నేను ప్రేమ ఇప్పుడు కూడా మన మీద ఉంది. కానీ ప్రేమించిన ప్రయత్నం ఇంట్లో ముందు ఇంట్లో ప్రేమ ఉన్నది. పేదల ప్రేమ, ఇంట్లో ప్రేమ, ఈదుల ప్రేమ, సంఘం ప్రేమ. ఏ ప్రేమ? క్రీస్తు ప్రేమ. చెప్పండి రాలేదు, చెప్పండి రాలేదు. క్రీస్తు ప్రేమ, క్రీస్తు ప్రేమ ఉందా? క్రీస్తు ప్రేమ. క్రీస్తు మనలో క్రీస్తుని బాగా ప్రేమించండి. లోకం అంతా దేవుడు ప్రేమించండి. లోకం ఎంతో ప్రేమించండి. కానీ తన అద్దెకి కావాలని విశ్వాసం నశించగా నిత్య జీవము కొన్ని నిత్య జీవం పొందాలంటే ఈ 3 విషయాలు జాగ్రత్త. ఏంటండి? చాలా జాగ్రత్త. బట్ అబ్రాహం ఏం చేశాడు? తొందరపడ్డాడు. మోషే తొందరపడ్డాడు. మూడేది సౌలు తొందర లేకుండా నేను నిదానించి ప్రేమించి దేవుడు నీకు నిదానించి నీకు నాకు మీద ప్రేమ చూపించాడు. ప్రేమమయుడు నీకు నాకు చిన్న రక్తం కాచి చనిపోయి సభ చేసి నేను వేసాను. అది ప్రేమని నిర్ణయం చేసుకుందా? ప్రేమను హృదయం చేర్చుకున్నా ప్రేమ చేర్చుకున్నా. తొందరపడుతున్నావు. విశ్వాసం మంచిదే, ప్రభుత్వం మంచిదే. నీ వ్యక్తిగా తొందరపాటు ఇచ్చబడుతుందా? తొందరపాటు విశ్వాసం మనం తొందరపడుతున్నాం. పేరు తొందరపడ్డాడు. తొందరపడ్డాడు ఏం చేశాడు? చెప్పేశాడు. తొందరపడ్డాడు. పేరు నికత్తాలు ఇచ్చాడు. కోపం ఏదో విషయం నీలో ఉండిపోయింది. ఏదో ఒక చిన్న విషయం నీలో ఉండిపోయింది. తీసేసుకో. తీసుకొచ్చిన కడగబడు. అప్పుడు పరిశుద్ధ పొందుతారు. దేవుడు నాకు సిద్ధపడు. కానీ ఎక్కువ చేస్తూ తొందరపడు. కుటుంబ జీవితం తొందరపడు, ఉద్యోగం తొందరపడు, వ్యాపారం తొందరపడు, లేకపోతే చదువు తొందరపడు, ఏ పరిస్థితి తొందరపడదు. క్రైస్తవులారా, దేవుడిని పెట్టారు. మీరు ఏ పరిస్థితి తొందరపడకుండా క్రీస్తు బలం కలిగి ఉండేది. క్రీస్తునందు బలం కలిగి ఉండేది. నీలో ఉన్నాడు. నీకంటే బలం గొప్పవాడు. నీలో క్రీస్తు ప్రభు ఉన్నాడు. నీలో ఏ పరిస్థితి, కుటుంబ పరిస్థితి కానీ ఉద్యోగ పరిస్థితి, ఏ పరిస్థితి తొందరపడినా నిన్నే చదువుకుంటావు. క్రీస్తు కడగబడతావు. క్రీస్తు కడగబడతా ఇంకా పాపం చేస్తే పాపం సినిమా దేవుడిగా చూస్తుంటారు. అంటే అనుమానాలు ఇట్లాంటి పరిస్థితి తీసేసుకుని పరిస్థితి జీవిస్తా కనిపిస్తాను చేసుకున్నా కనిపిస్తాను.